ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో ఉరుములు మెరుపులు, ఈ తేదీల్లో జాగ్రత్త, వాతావరణ కేంద్రం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే వీడియో రూపంలో తెలుసుకుందామండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అదనంగా 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. 10 దాటితే బయటికి వెళ్ళాలంటే జనం భయపడుతున్నారు. అయితే ఎండల తీవ్రమైన వేడితో సతమతం అవుతున్న తెలంగాణ వాసులకు కొంత ఊరట. రాష్ట్రంలో పలు చోట్ల మరో 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగాన్లు, వానలు, తుఫాను సంభవించేటువంటి అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్లో మార్చి 22 నుంచి 3 రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని, వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఉరుములు, బలమైనటువంటి ఈదురుగాలు, వడగళ్ల తుఫాను సంభవించే అవకాశం అయితే ఉంది. మార్చి 22న సెంట్రల్ నార్త్ తెలంగాణతో ప్రారంభమైన మార్చి 23, 24 దక్షిణ తూర్పు తెలంగాణ వరకు విస్తరించే అవకాశం అయితే ఉంది. తూర్పు తెలంగాణలో తీవ్రమైన తుఫాన్లు సంభవించే అవకాశం అయితే ఉంది. మార్చి 22, 23 తేదీల్లో తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాలలో కొన్ని ఈదురుగాలులతో కూడిన తుఫాన్ అయితే అవకాశం అయితే ఉంది. మరోవైపు 22, 23 తేదీలో నగరంలో, హైదరాబాద్లో పాటు మరో 17 జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. నిర్మల, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఇక కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మేడ్చల్, యాదాద్రి, సూర్యాపేట, రంగారెడ్డి, అదేవిధంగా నల్గొండ, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో వడగండ్ల వానలు, బలమైన గాలులు కూడా వీచే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.